So 18 minus of 15 minus of 16 plus 2 by 3 of 7 into 8 minus 2 plus 3. సో దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఈజ్ ఈక్వల్ టు డాష్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వి బాడ్ మాస్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం అప్లై చేస్తాం. ఏ కాన్సెప్ట్ అండి? వి బాడ్ మాస్ అనేటువంటిది అప్లై చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏముంటుంది ఈ వి బాడ్ మాస్ అంటే? అప్లై చూడండి సార్. ఫస్ట్ వి మీన్స్ వినికులం, పైన బార్ గీసినటువంటి పార్ట్ ఎక్కడైనా ఇచ్చాడా? మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో పైన ఎక్కడా కూడా బార్ అనేటువంటిది మనకి మెన్షన్ చేయబడలేదు, పైన ఎక్కడా కూడా బార్ ఇవ్వలేదు. సో కాబట్టి వినికులం ఈజ్ ఓవర్. నెక్స్ట్ బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. సో చూడండి సార్, బ్రాకెట్స్ చాలా బ్రాకెట్స్ అనేటువంటివి మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి బ్రాకెట్స్లో కూడా మనం ఎలా అప్లై చేయాలి, దేన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇన్నర్ టు అవుటర్. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి, తర్వాత అవుటర్ ఈ మోడల్లో రావాలి. రైట్, నౌ ద ఫస్ట్ స్టెప్ అనేటువంటిది ఏముంటుందో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం సార్. దట్ ఈజ్ 18 మైనస్ క్లోజ్డ్, సో దట్ ఈజ్ 15 మైనస్ ఆఫ్ సెట్ బ్రాకెట్స్ 16 ప్లస్ 2/3 ఓఎఫ్ ఆఫ్ అని ఇచ్చారు. ఫస్ట్ ఈ ఇన్నర్ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తున్నాను సార్. ఇన్నర్ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే 7 8s are 56, 56 మైనస్ 2 54 అనేటువంటిది అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్లస్ 3 అనేటువంటిది ఉంటుంది. సో దిస్ ఈజ్ సెట్ బ్రాకెట్, ఆ తర్వాత క్లోజ్ బ్రాకెట్ అనేటువంటిది తీసుకుంటున్నాం. రైట్, నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ 18 minus of set of 15. రైట్, నెక్స్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటి సార్? ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి అంటే ఇదిగోండి, ఇది నెక్స్ట్ బ్రాకెట్ వాల్యూ. మరి ఈ నెక్స్ట్ బ్రాకెట్ వాల్యూని సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ అందులో కూడా మరి మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి సార్? ప్లస్ ఉంది, ఆఫ్ ఉంది, ఆఫ్కు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ మైనస్ ఆఫ్ 16 ప్లస్ 2 ఆఫ్ 54, 2/3 ఆఫ్ 54 అనేటువంటిది ఇచ్చారు. మరి 2/3 ఆఫ్ 54ని రఫ్లో చేయండి సార్. 2/3 ఆఫ్ అంటే ఇంటూ 54 ఉంటుంది. 3 1s are 3 18s are 2 into 18 is nothing but how much? 36 అనేటువంటిది అవుతుంది. సో 2 ఆఫ్ 54, 2/3 ఆఫ్ 54 అంటే ఏమవుతుంది సార్? 36. సో దిస్ షుడ్ బి 36 అవుతుంది. ప్లస్ 3 అనేటువంటిది బ్రాకెట్ క్లోజ్ అనేటువంటిది తీసుకుంటాం. రైట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 18 మైనస్ ఆఫ్ క్లోజ్డ్ బ్రాకెట్ 15. ఇప్పుడు చెప్పండి సార్. సో 16 ప్లస్ 36 52 ప్లస్ 3 52 ప్లస్ 3 55. మరి మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి మైనస్ 55 అనేటువంటిది రిప్రజెంట్ చేస్తాం. క్లోజ్. నెక్స్ట్ మరి సింప్లిఫై చేయాల్సినటువంటి బ్రాకెట్ ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే సార్ 18 మైనస్ 15 మైనస్ 55, 15 మైనస్ 55. సో ఇట్ విల్ బికమ్స్ మైనస్ 40 అవుతుంది. ఏమవుతుంది సార్? ఇది మైనస్ 40. మరి మైనస్ ఆఫ్ ఈ మైనస్ 40 ప్లస్ 40, సో దట్ ఈజ్ నథింగ్ బట్ 18 ప్లస్ 40. therefore your answer should be 58 is the final answer. మరి ఆప్షన్లో 58 అనేటువంటిది ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 58 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. విచ్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో ఏ మోడల్లో మనం సాల్వ్ చేయాలి సార్? వి బాడ్ మాస్ అనేటువంటి పద్ధతిలో సాల్వ్ చేయాలి. వి అంటే వినికులం అనేటువంటిది తీసుకోవాలి, బార్ అనేటువంటి కాన్సెప్ట్ అన్న అది లేదు కాబట్టి కట్ చేశాను. నెక్స్ట్ బి బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ కూడా ఫస్ట్ ఇన్నర్ చిన్ని బ్రాకెట్ నుంచి కొద్దిగా పెద్ద బ్రాకెట్, ఆ తర్వాత పెద్ద బ్రాకెట్కి రావాలి. అంటే ఇన్నర్ టు అవుటర్, ఫస్ట్ ఇన్నర్, ఆ తర్వాత అవుటర్, ఆ తర్వాత పెద్ద బ్రాకెట్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్ ఈస్ క్లియర్.
what is the least number must be added to 13,291 to obtain a number so which is ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 11 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ చేయబడాలి అంటే ఈ 13,291 అనేటువంటి నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ సార్. సో దట్ ఈస్ 13,291 అనేటువంటి నెంబర్ని 11 చేత డివైడ్ చేసే ప్రయత్నం చేయండి. 11 ones 11 ఎస్ 2 రిమైండ్ అవుతుంది, 2 మనం తీసేసుకుంటే అగైన్ సో 11 2s సో దట్ ఈస్ 22 0 9 అనేటువంటిది ఫార్వర్డ్ చేసుకుంటాం సార్. 11 టేబుల్లో 9 ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి 0 అండ్ 1 అనేటువంటి తీసుకుంటాం. ఎస్ 11 8s 88 అనేటువంటిది ఉంటుంది. ఎస్ హౌ మచ్ లెఫ్ట్ సార్ 91 minus 88 which is nothing but 3. 91 minus 88 which is nothing but 3. 3 రిమైండర్ వచ్చింది కదా అని 3 ఆప్షన్లో ఉండదండి. అంటే ఇక్కడ యాడెడ్ అంటున్నాడు. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ అంటే ఓకే మీకు వచ్చిన ఆన్సర్ ఉంటుంది కానీ వాట్ షుడ్ బి యాడెడ్ అన్నప్పుడు వచ్చిన రిమైండర్ ఆన్సర్ అవ్వదు. మరి ఏమి ఆన్సర్ అవుతుంది సార్ అంటే ఎస్ డివైజర్కి రిమైండర్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అనేటువంటి. సో 11 అండ్ 3కి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది సార్ 8 అవుతుంది. అంటే 8 అనేటువంటిది యాడ్ చేసినట్లయితే అది ఒక ఎస్ ఎగ్జాక్ట్గా 11 చేత డివైడ్ చేయబడుతుంది. దేర్ ఫోర్ ఈ 8 ఈజ్ యాడెడ్ అనేటువంటిది ఆన్సర్ ఇవ్వాలి. 8 ఈజ్ added. Is there option for 8 is added? Yes, which is given in third option should be the right answer. X plus 2y plus 3z equal to 0, then what is the value of x cube plus 8y cube plus 27z cube? So the question is from algebraic formulae related question sir. మరి algebraic formula ఏముంటుంది, ఆ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. ఎస్ ఏంట ఫార్ములా సార్, ఇఫ్ a plus b plus c equal to 0, if a plus b plus c equal to 0 then we'll have a condition sir. ఏంట కండిషన్ అంటే a cube plus b cube plus c cube is equal to 3abc అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు సార్ ఈ రిలేషన్ ఎప్పుడు ఇవ్వాలి, when a plus b plus c equal to 0 then a cube plus b cube plus c cube equal to 3abc. మరి ఈ రిలేషన్ని బేస్ చేస్తూ ఎస్ ఏమి ఇవ్వడం జరిగింది సార్, x plus 2y plus 3z equal to 0 అనేటువంటిది ఇచ్చారు. x plus 2y plus 3z equal to 0. Then what I am asking sir, then asking about, so మనకి రిలేషన్ తెలిసింది కాబట్టి a cube b cube c cube equal 3abc. abc అంటే a is nothing but x cube plus b is nothing but 2y whole cube plus 3z అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది 3z whole cube which is equal to formula 3 times of a into x into b into 2y into c, that is nothing but 3z. సో ఇప్పుడు చెప్పండి ఎక్స్ క్యూబ్ అంటే ఎస్ ఇట్ ఈజ్ ఎక్స్ క్యూబ్ అని తీసుకుంటాం. 2y whole cube, 2 cube is 8y whole cube means y cube plus 3z whole cube, 3 cube is 27z cube అనేటువంటిది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 3abc అని చెప్పాలి. 3 into 2 6, 6 into 3 18 times of xyz అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 18 times of xyz ఉంటే కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది సార్. ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. అంటే ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనకి కండిషన్ తెలిసి ఉండాలి. ఏ క్యూబ్ బీ క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. దేర్ఫోర్ ఏ క్యూబ్ బీ క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు 3 into a into b into c అనేటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. Two numbers are respectively 20% and 30% of third అంటున్నాడు. అంటే ఓవరాల్గా 3 నెంబర్లు ఉన్నాయి అనేటువంటి నాలెడ్జ్ మనకి రావాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ నెంబర్ అండ్ ఇట్ షుడ్ బి అ సెకండ్ నెంబర్ అండ్ దీన్ని థర్డ్ నెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం సార్. 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% and 30% ఆఫ్ థర్డ్.
ఆఫ్ థర్డ్ అన్నారు కాబట్టి థర్డ్ నెంబర్ని నేను 100గా కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 20% అంటే 20, సెకండ్ నెంబర్ 30% అంటే 30 అవుతుంది. దేర్ ఫోర్ 2 నెంబర్స్ ఆర్ 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ 20% ఆఫ్ థర్డ్, సెకండ్ నెంబర్ ఈజ్ 30% ఆఫ్ థర్డ్ అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది క్లారిటీ ఉండాలి మనకి. సో ఇందులో ఇంకో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. సపోజ్ 20% అండ్ 30% మోర్ దాన్ ద థర్డ్ అంటే థర్డ్ దానికంటే మోర్ ఉంటాయి అంటే అప్పుడు 120, 130 రాయాలి. 20% అండ్ 30% లెస్ దాన్ ద థర్డ్ అంటే 100 మీద 20 లెస్ అంటే 80, 100 మీద 30 లెస్ అంటే 70. మోర్ దాన్ అంటే యాడ్ చేయాలి, లెస్ దాన్ అంటే డిడక్ట్ చేయాలి, ఆఫ్ అంటే అవే తీసుకోవాలి. మరి ఆఫ్ థర్డ్ అన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాం. రైట్, నౌ ద క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్? వాట్ నెంబర్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ద సెకండ్ అన్నాడు. ఆఫ్ తర్వాత వచ్చినటువంటి వర్డ్ని మనం డినామినేటర్లో రాయాలి. ఆఫ్ ద సెకండ్ అంటున్నాడు కాబట్టి అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ అడుగుతున్నారు. వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్ అంటున్నాడు. సెకండ్ నెంబర్లో చెప్పండి అంటే 30 అనేటువంటిది బాటమ్ ఉంటుంది. సో 20 టాప్లో తీసుకుంటాం, ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం సార్. ఎస్, క్యాన్సిలేషన్ కనుక చేస్తే 0 and 0 గెట్స్ క్యాన్సిల్. 2/3, 1/3 అంటే 33, 1/3%. 2/3 అంటే 66, 2/3% should be the right answer. Is there option for 66, 2/3%? Yes, which is given in third option should be the right answer. In an examination, yes, what is given, sir? In an examination 2000 students are appeared. So totally ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేటువంటిది ఇచ్చారు. 2000 స్టూడెంట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటిది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. 2000 స్టూడెంట్స్. ఇన్ దట్ 900 వర్ బాయ్స్ అంటే ఇందులో బాయ్స్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎస్, బాయ్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనేటువంటిది ఇచ్చారు 900. దెన్ వీ కెన్ సే నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ దట్ క్లాస్. గర్ల్స్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అంటే 1100 మెంబర్స్ ఉన్నారనేటువంటిది క్లారిటీగా చెప్పొచ్చు. రైట్, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ 32% ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్లో 32% and 38% of the girls happen to pass అంటే బాయ్స్లో ఎంత పర్సంటేజ్ పాస్ అవ్వడం జరిగింది. సో పాస్ పర్సంటేజ్ విల్ బీ గివెన్ యాజ్ బాయ్స్లో 32% అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ 32% ఆఫ్ 900 క్లారిటీగా చెప్పాలి. సో 1% 9, 32% అంటే 32 into 9, 270, 18, 288 మెంబర్స్ పాస్ అయినారు బాయ్స్లో అనేటువంటిది ఇచ్చారు. అండ్ గర్ల్స్లో 38% గర్ల్స్లో పాస్ అవ్వడం జరిగింది. రైట్, సో గర్ల్స్లో కనుక చూసినట్లయితే పాస్ అనేటువంటిది ఇచ్చారు 38% అనేటువంటిది ఇచ్చారు. మరి 38% అంటే 1% 11, 38%, 38 into 11, దేర్ ఫోర్ 8 అండ్ 1 4 8 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది గర్ల్స్లో. మరి ఇంతకీ క్వశ్చన్ ఏమి అడిగాడు? వాట్ వాజ్ ద ఫెయిల్ పర్సంటేజ్ యాజ్ హోల్? ఓవరాల్గా ఫెయిల్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయండి అనేటువంటిది క్వశ్చన్. మరి ఫెయిల్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే రైట్, సో మీరు రాయాల్సింది ఏంటంటే ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా క్లారిటీగా మనం తీసుకోవచ్చు. సో బాయ్స్లో పాస్ అయినటువంటిది 288 అనేటువంటిది ఇచ్చారు. మరి బాయ్స్లో ఫెయిల్ అయినటువంటి స్ట్రెంగ్త్ చెప్పొచ్చు. 900లో 288 అనేటువంటిది డిడక్ట్ చేస్తే ఎస్ 612 మెంబర్స్ బాయ్స్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గర్ల్స్లో పాసింగ్ వాల్యూ ఇచ్చాడు సార్ 418. మరి గర్ల్స్లో ఫెయిల్ అయినటువంటి స్ట్రెంగ్త్ ఎంత అంటే సో 100లో 18 అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సో 100 minus 18 that is 82. నెక్స్ట్ 10 minus 4 that is 6. సో ఫెయిల్ అయినటువంటి స్ట్రెంగ్త్ గర్ల్స్లో S682 ఇచ్చారు. నౌ వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్ యాజ్ ఏ హోల్? ఓవరాల్గా పర్సంటేజ్ ఎంతమంది అనేటువంటిది క్వశ్చన్. సో ఫెయిల్ పర్సంటేజ్ టోటల్లో, హోల్ అంటే టోటల్ ఫెయిల్ పర్సంటేజ్ అడుగుతున్నారు. మరి 612 + 682 అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే
1294 అవుట్ ఆఫ్ ఎంతమంది 2000 అనేటువంటిది క్లారిటీగా ఇచ్చారు, ఇంటూ 100 అనేటువంటిది రాస్తాం. 0000 గెట్స్ క్యాన్సిల్. సో 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేయొచ్చు, లేదా 2 టేబుల్లో 2 10s are, 2 టేబుల్లో 2 6s are 12, 2 4s are 8, 2 7s are. So 647/10 which is nothing but 64.7% అనేటువంటిది రిప్రజెంట్ చేయొచ్చు. 64.7. Is there option for 64.7? Yes, which is 64.7% అనేటువంటిది ఓవరాల్ ఫెయిల్ పర్సంటేజ్ అవుతుంది. మీరు ఇదంతా చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాస్ క్యాలిక్యులేట్ చేశారు 288, ఇక్కడ 418 అని క్యాలిక్యులేట్ చేశారు. ఓవరాల్ ఎంతమంది పాస్ అయ్యారు అనేటువంటిది మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే పాస్ పర్సంటేజ్ చేసి దాని నుంచి కూడా ఫెయిల్ పర్సంటేజ్ చెప్పొచ్చు. ఓకేనా సార్? సో జనరల్గా చెక్ చేస్తే 8 + 8 పాసింగ్ మెంబర్స్ని చూద్దాం. 8 + 8 అంటే రఫ్లో చేయండి సార్. సో 8 and 8 16 అవుతుంది. 1 + 1 2, 2 + 8 వచ్చేసి 10 అవుతుంది. 0 4 + 2 6, 6 + 1 అంటే 7 అవుతుంది. 706 మెంబర్స్ పాస్ అయ్యారు. ఎంతకి? 2000కి. 2000కి 706 మెంబర్స్ పాస్ అయ్యారు అంటే 2000కి 706 మెంబర్స్ పాస్ అయితే 1000కి అంటే అందులో సగానికి ఇక్కడ సగం తీసుకోవాలి. 353 మెంబర్స్ పాస్ అయ్యారు. మరి 1000కి 353 అయితే 100కి 35.3 అనేటువంటిది చెప్పాలి. 100 మీద చెప్పడాన్ని పర్సంటేజ్ అని చెప్పొచ్చు కాబట్టి 35.3 పాస్ పర్సంటేజ్ అవుతుంది. సో రిమైనింగ్ 64.7 అనేటువంటిది ఫెయిల్ పర్సంటేజ్గా తీయచ్చు. అంటే 100లో 35.3 తీసేసినా మనం చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. సో ఎలా అయినా చేయొచ్చు సార్. సో బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఎస్, a man bought 2 articles for 880 rupees. One is sold for 30% profit, other is at a loss 10%. Overall there is no loss, no gain. Then find the price of article at a sold profit. Find the selling price of article sold at a profit అనేటువంటిది అంటున్నాడు. రైట్. సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి సార్. వెరీ సింపుల్గా మనం ఆన్సర్ చెప్పే పాసిబిలిటీ ఉంది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్స్ మనకు ఆన్సర్ మనకు తెలియదు. సో ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి ఆఫ్ ద ఆర్టికల్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్కి అమ్ముకున్నటువంటి ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? మరి ప్రాఫిట్ అంటే ఎంత పర్సెంట్ అని ఇచ్చాడు? 30% ప్రాఫిట్ అన్నాడు. మరి మన మైండ్లో గుర్తుండాలి 30% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100 యూనిట్స్ క్రిందకి కన్సిడర్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఏమవుతుంది సార్? 30 ప్రాఫిట్ చూసుకోవాలి అంటే 130 అనేటువంటిది 13 మల్టిపుల్. 130 అనేటువంటిది 13 మల్టిపుల్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఏది 13 మల్టిపుల్ అవుతుంది అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 13 2s are 26, మళ్ళీ 2 ఉంటుంది 26, 13 2s are. ఎస్, ఇది 13 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. అవుతుందని ఎగ్జాక్ట్ పెట్టకూడదు. ఒకవేళ ఇంకా కూడా 13 మల్టిపుల్స్ ఉంటే సార్ అనేటువంటి డౌట్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇది చూద్దాం. 13 1s are 13. ఎస్, ఎంత లెఫ్ట్ అవుతుంది? 13 1s are 13 అంటే 9 లెఫ్ట్ అవుతుంది. మరి 9 with 0 90. 13 టేబుల్లో 90 అనేటువంటిది ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 13 5s are 65. 1 అంటే 10 కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ 13 4s are 52. 13 4s are 52. ఎస్, 7 74. 13 టేబుల్లో 74 కూడా ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి మిగిలిన అన్నీ కూడా ఎట్లాగో 13 మల్టిపుల్స్ కావట్లేదు. కాబట్టి therefore your answer choice goes to first option is the right answer. Is it clear? ప్రాఫిట్కి అమ్ముకున్నటువంటి సెల్లింగ్ ప్రైస్ ఎంత? ప్రాఫిట్కి అమ్ముకున్నటువంటి సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది 13 మల్టిపుల్ కావాల్సిందే. 13 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ అనేటువంటిది ఇచ్చేయచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. A man bought a house for 23,500 rupees.
and he spent 4,500 rupees for repairs, what should be the selling price to get a 15% profit అంటున్నారు. రైట్, సో చూడండి సార్, సో 23,500 రూపీస్ పెట్టి పర్చేస్ చేయడం జరిగింది ఏ హౌస్ని. ఆ తర్వాత స్పెంట్ 4,500 రూపీస్ ఫర్ రిపేర్స్, అంటే ఆ పర్చేస్ చేసిన హౌస్ మీని రిపేర్స్ కొరకు ఒక 4,500 రూపీస్ కూడా దాని మీద స్పెండ్ చేశాడు అంటే సో టోటల్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఏ విధంగా తీసుకుంటాం సార్ అంటే రైట్, సో పర్చేజ్ చేసిన ప్రైస్ ప్లస్ దాని మీద స్పెండ్ చేసినటువంటి ప్రైస్ రెండింటిని టోటల్ చేయాలి. రైట్, రెండింటిని టోటల్ చేస్తే అది వచ్చేదే టోటల్ కాస్ట్ ప్రైస్ కిందకి కన్సిడర్ చేస్తాం సార్. Therefore, which is nothing but 500, it వచ్చేస్తే 24,000 and 4,000, 28,000 rupees should be the cost price of the article. ఆ తర్వాత దాని మీద ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ చూడమంటున్నాడు, టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% అంటున్నాడు. సో 15% ప్రాఫిట్ పర్సంటేజ్ చెక్ చేసుకోండి అంటున్నాడు. సో 15% ప్రాఫిట్ అనేటువంటిది చూడాలి. అప్పుడు దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఏమవుతుంది, వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్. మరి 15% ప్రాఫిట్ చూసుకోవాలి అంటే డైరెక్ట్గా మనం చేయొచ్చు, 15% చెప్పాలి. అంటే జనరల్గా దాని కాస్ట్ ప్రైస్ 28,000 ప్లస్ మరి ఆ 15% వాల్యూ మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. మరి ఇంతకీ 15% వాల్యూ ఎంత, 10% ఈజ్ 2,800, 5% ఈజ్ 1,400, రెండింటిని యాడ్ చేస్తే 28 + 14 ఎస్ 4,200 అనేటువంటిది ఆ 15% వాల్యూ అవుతుంది. ఆ 28,000 మీద 15% వాల్యూ 4,200, ఆ 4,200ని కనుక ఎక్స్ట్రా చేసి అమ్ముకోవాలి. దేర్ఫోర్ what should be the selling price of that article means 28 + 4, 32,000 rupees 200, 32,200 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 32,200 rupees. Is there option for 32,200? Yes, which is given in first option should be the right answer. Two numbers, sum is 2490. 6.5% of a number is equal to 8.5% of another number అనేటువంటిది ఇచ్చారు. Then find the highest number అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 6.5 అంటున్నాడు. 6.5 పర్సంటేజ్ అంటే పర్ 100 ఆఫ్ వన్ నెంబర్, వీ డోంట్ నో వన్ నెంబర్, లెట్ ఇట్ బి ఏ, ఈజ్ ఈక్వల్ టు రైట్ 8.5% అంటున్నాడు. దట్ మీన్స్ 8.5/100 ఆఫ్ అనదర్ నెంబర్ అని ఇచ్చారు బి. దెన్ ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్ అనేటువంటిది అంటున్నారు. సో బై 100 క్యాన్సిల్. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి వాటితో మనకి ఎఫెక్ట్ ఏమీ పడదు. సో 5 టేబుల్లో 5 13s are 65 అవుతుంది. 5 టేబుల్లో 5 17s are 85 అవుతుంది. దట్ ఈజ్ 13 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 17 ఇంటూ బి అనేటువంటిది ఉంటుంది. ఇంటూ బి ఇటు వచ్చేస్తే బై బి అవుతుంది. సో దట్ ఈజ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 13 ఇటు వచ్చేస్తే బై 13 అవుతుంది. 17/13 అనేటువంటిది ఏ అండ్ బి మధ్య రేషియో. అయితే టూ నెంబర్స్ సమ్ విల్ బీ గివెన్ సార్. దర్ సమ్ అనేటువంటిది ఇచ్చారు. 2490 విల్ బీ గివెన్ యాజ్ సమ్ 2490. According to concept, what about sum of the two numbers? Sum of the two numbers parts మనకి ఏమవుతున్నాయి, ఇది 30, ఇది ఇది 17, ఇది 13. రెండింటిని సమ్ చేస్తే మనకి 30 పార్ట్స్ అనేటువంటిది వస్తుంది. రెండింటిని సమ్ చేస్తే ఎన్ని పార్ట్స్ వస్తుంది సార్, 30 పార్ట్స్ అనేటువంటిది వస్తుంది. దేర్ఫోర్ 30 పార్ట్స్ వాల్యూ 2490 అయితే ఎస్ 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయొచ్చు. 0 and 0 gets cancelled. 3 1s are 3 8s are 24, 3 3s are అంటే 1 part value 83 అవుతుంది. Then what is the highest number? Highest number మరి 13 parts 17 parts? Yes, 17 parts అవుతుంది. Therefore greatest number, highest number అనేటువంటిది అడిగారు. So therefore greatest number is equal to 17 parts కాబట్టి 70 ఇంటూ 83 అనేటువంటిది చెప్పాలి. యూనిట్స్ ప్లేస్ చూద్దాం. 7 3s are 21. 21 అంటే 1 ఉన్నటువంటిది అదొక్కటే నెంబర్ ఉంది. సో దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ షుడ్ బి 1411 అనేటువంటిది చెప్పాలి. ఆన్సర్ ఏమి ఇవ్వాలి సార్, 1411 షుడ్ బి ద రైట్ ఆన్సర్. 1411 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది.
Yes, it is clear. Now the next question is, a sum of 1564 rupees is divided in the ratio, right? A ratio lo divide cheyamantunnadu sir, in the ratio 1/2 is 2/3 is 3/4. The ratio will be given as 1/2 is 2/3 ఈస్ట్ 3/4 అనేటువంటిది ఇచ్చారు. మరి రేషియో ఎప్పుడు కూడా ఇలా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, ఆర్డినరీ టర్మ్స్ సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. మరి ఇలాంటి టర్మ్స్ ఇవ్వకుండా మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? సో క్లోజ్ చేయండి సార్. ఫస్ట్ టర్మ్ రాయాలి అంటే దాని బాటమ్ క్లోజ్ చేస్తే 4 × 3 12, 12 × 1 is 12. సో ద ఫస్ట్ వన్ ఈజ్ 12 అండ్ సెకండ్ పార్ట్ 3ని క్లోజ్ చేస్తాం. 2 × 4 is 8, 8 × 2 is 16. అండ్ ద థర్డ్ పార్ట్ రాయాలి అంటే థర్డ్ బాటమ్ని క్లోజ్ చేయాలి. 2 and 3 6, 6 and 3 is 18 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆన్ సింప్లిఫైయింగ్, సో సింప్లిఫైయింగ్ చేస్తే ఎస్ 2 6s and 2 8s and the next one is 2 9s. The ratio will be in the 6:8:9 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్పాలి సార్? 6:8:9. ఈజ్ ఇట్ క్లియర్ సార్? రైట్. నౌ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు ఇప్పుడు? ఈ అమౌంట్ని, ఈ 1564 అనేటువంటి అమౌంట్ని ఏం చేయాలట? ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, రైట్? సో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫైండ్ థర్డ్ పార్ట్ వాల్యూ అంటున్నాడు. థర్డ్ పార్ట్ అంటే థర్డ్ పార్ట్ మరి మనకేమొచ్చింది? 9 వచ్చింది. 9తో డివైడ్ చేయబడే నెంబర్ ఇక్కడ ఏముంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. 9తో డివైడ్ చేయబడేటువంటి నెంబర్. సో చెక్ చేసుకోండి సార్. 9 థర్డ్ పార్ట్ అన్నప్పుడు మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు, క్యాలిక్యులేట్ చేయకుండా కూడా చెప్పొచ్చు. ఎందుకు? థర్డ్ పార్ట్ అన్నాడు. మనకి బేసిక్ రూల్ సార్, థర్డ్ పార్ట్ అంటే 9 పార్ట్ వాల్యూ ఏమవుతుంది? మరి 9 పార్ట్ వాల్యూ ఖచ్చితంగా 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏది 9 యొక్క మల్టిపుల్? 9 7s are 63, 4 మిగులుతుంది, 46 9 మల్టిపుల్ కాదు. 9 7s are 63, 63 అంటే ఎస్ 5 ఉంటుంది. 9 6s are 54. ఎస్ ఇది పాసిబుల్ అవుతుంది కావచ్చు. ఒకవేళ ఇంకోటి కూడా ఉన్నదనుకోండి, అప్పుడు ఈ మనకి షార్ట్ కట్ వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి సార్. సో 5 and 2లో చూసుకుంటే 9 5s are 45, 45 అంటే ఎస్ ఇది క్యాన్సిలేషన్. 45 తర్వాత 6 62. సో 9 టేబుల్లో కాదు, ఇది కావట్లేదు. మరి ఇది అవుతుందా? ఎస్ 9 6s are 54 అంటే 7 ఉంటుంది, 72 9 8s are. మరి ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. సో కాబట్టి ఈ టెక్నిక్ ఇక్కడ వర్కౌట్ అవుతలేదు. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? సో టోటల్గా చేయాలి. సో 6 టోటల్ సమ్ అన్నాడు. సమ్ అంటే టోటల్ కాబట్టి 6 + 8 అంటే 14, 14 + 9 అంటే 14 + 9 23 పార్ట్స్. ఓవరాల్ 23 పార్ట్స్ అనేటువంటిది వచ్చింది. ఈ 23 పార్ట్స్ వాల్యూ ఇచ్చారు 1564 అనేటువంటిది ఇచ్చి ఎస్ థర్డ్ పార్ట్ అంటున్నారంటే 9 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. 9 పార్ట్స్ వాల్యూ ఎంత? ఎస్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది జాగ్రత్తగా చేయండి. 23 1s are 23. ఎస్ 23 అనేటువంటిది 6 టైమ్స్ తీసుకుంటే 120 + 18, 120 + 18 ఎస్ 138 అనేటువంటిది అవుతుంది. సో 6 టైమ్స్ దగ్గరికి అంటే సో 120 + 18 138. 138 అనేటువంటిది ఇందులో నుంచి డిడక్ట్ చేస్తే 18 with 4 అంటే 184. మరి 184 23లో 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటువంటిది మన ఆన్సర్. దేర్ఫోర్ 9 and 68, 9 × 68. సో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ 2 ఉండాలి. సింప్లీ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఇది ఉంది మనకి, ఇది ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 2 ఉన్నటువంటిది ఇది కాదు కాబట్టి ఇది ఫెయిల్యూర్ అవుతుంది. దేర్ ఫర్ యువర్ ఆన్సర్ ఈజ్ 612. 68 9s are ఏమవుతుంది సార్? 612 షుడ్ బి ద రైట్ ఆన్సర్. దేర్ ఫర్ ద థర్డ్ పార్ట్ ఈజ్ 612. ఎస్ ఇట్ ఈస్ క్లియర్ సార్. ఆన్ సమ్ ఆఫ్ rupees 500 at 6.25% per annum for 4 years
and on a sum of 400 rupees at the rate of 5% per annum on certain period. If interest is same in both the cases, then find the time period అంటున్నారు. రైట్, సో జాగ్రత్తగా చూడండి. ఆన్ ఏ సమ్ ఆఫ్ 500 రూపీస్, ఏ ఇంట్రెస్ట్ అన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్. ఏ ఇంట్రెస్ట్ చెప్పకపోతే క్లారిటీగా బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయాలి. ఆన్ 500 rupees, principal is given as 500p into t, time is given as 4 years into rate is given as 6.25 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 6.25 PTR by 100. ఆ తర్వాత ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. ఈజ్ సేమ్ యాజ్, ఇంట్రెస్ట్ ఇన్ బోత్ ద కేస్ ఈజ్ సేమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇంట్రెస్ట్ని సెకండ్ కేసులో వచ్చేటువంటి ఇంట్రెస్ట్కి ఈక్వేట్ చేద్దాం. మరి సెకండ్ కేసులో ఏమంటున్నాడు? సో 400 రూపీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది P, అండ్ T టైం అనేటువంటిది మనకు తెలవదు. ఇంటూ ఆర్ అంటే రేట్ ఇచ్చేశారు. ఎస్, వాట్ పర్సంటేజ్? 5% ఇచ్చారు. బై 100 అనేటువంటిది చెప్పడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. క్యాన్సిలేషన్ కనుక చేసినట్లయితే 100 ఈ 100 అనేటువంటిది క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిలేషన్ అనేటువంటిది చేయొచ్చు. ఆ తర్వాత 5, ఎస్, ఈ 5 అనేటువంటిది క్యాన్సిలేషన్ అవుతుంది. అగైన్ ఈ 4కి క్యాన్సిలేషన్ అవుతుంది. దేర్ ఫోర్ టీ 6.25. అగైన్ టీ ఈజ్ నథింగ్ బట్ ఏమొచ్చింది సార్? 6.25 అని చెప్పొచ్చు. లేదా 6/1/4 ఇయర్స్ అనేటువంటిది కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. Yes, so that is 6/1/4 years. Is there option for 6/1/4 years? Yes, which is given in third option should be the right answer. Yes, it is clear. A sum of 12,500 becomes 18,000 rupees in 2 years at compound interest. Then find the rate of interest అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు అడుగుతున్నప్పుడు మనకు ఉండేటువంటి ఏకైక ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇచ్చారు కాబట్టి A/P అంటాం. Yeah, so P is given as how much principal will be given, sir? 12,500 rupees principal ఇస్తే becomes 18,000 అనేటువంటిది ఇచ్చారు. becomes అంటే ఇట్ విల్ బి అమౌంట్ అని అర్థం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, అది అమౌంట్గా తీసుకోవాలి. becomes తర్వాత వచ్చే వర్డ్ని మనము అమౌంట్ క్రిందకి కన్సిడర్ చేస్తాం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు? 2 years అన్నారు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, క్యాన్సిలేషన్ చేద్దాం సార్. ఎస్, 5 టేబుల్లో 525 సార్ 125 విత్ 00. ఇక్కడ 5 టేబుల్లో 5 3s ఆర్ 15. ఎస్, 3 ఉంటుంది 30. 5 6s ఆర్ 30 విత్ 00 అనేటువంటిది ఉంటుంది. ఎస్, ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? 3600 బై 2500 వచ్చింది. సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయాలి అంటే ఇది 60 అవుతుంది, ఇది 50 అవుతుంది. రెండింటికి హోల్ స్క్వేర్ అనేటువంటిది రిప్రజెంట్ చేయొచ్చు. చెప్పండి సార్, 50 స్క్వేర్ అంటే 2500, 60 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3600 అనేటువంటిది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్, నౌ ప్లీజ్ అబ్జర్వ్. సో ఎప్పుడైతే ఇది తెలిసిందో ఇక్కడ స్క్వేర్ ఎందుకు ఎగ్జిస్ట్ అయింది అంటే 2 years అన్నారు కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఒకవేళ 3 years అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. మరి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 100 మీద చెప్పాలి కాబట్టి అగైన్ దట్ కెన్ బి సో కన్వర్టెడ్. 50 ఉంది, 60 ఉంది. దీన్నేమో 2తో మల్టిప్లై చేద్దాం, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయొచ్చు. హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ చేయండి. రైట్, సో ఇప్పుడు 50 into 2 ఈజ్ నథింగ్ బట్ 100. 60 into 2 ఈజ్ నథింగ్ బట్ 120 హోల్ స్క్వేర్. ఎస్, దిస్ 2 ఇండికేట్స్ ఇయర్స్. ఎస్, దిస్ 100 అనేటువంటిది బేసిక్ అనుకుంటాం 100. మరి 100 కాస్త 120 అయిందంటే దేర్ ఫోర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం 100ని 120 అయిందంటే 20% పర్ ఆనం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దేర్ ఫోర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 20% per annum, which is in second option should be the right answer. Yes, it is clear, sir.